హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్కర్ అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మేమైతే పొద్దునే లేచి చంద్రగిరి ఫోర్ట్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఎందుకు ఏంటి అని అందరికీ ఐడియా ఉంటుంది. నేను జనరల్గా ట్రెక్స్కి వెళ్తుంటాను కదా, సో అదేవిధంగా ఇవాళ ట్రెక్ వచ్చేసాను అనమాట. సో ఇవాళ ట్రెక్ వచ్చేసి చంద్రగిరి ఫోర్ట్ పైన ఉన్నటువంటి బాలరాజు బండకైతే మేము ట్రెక్కింగ్కి వచ్చామన్నమాట. సో ఈ బాలరాజు బండ ఫైనల్గా రీచ్ అయ్యేసరికి ఎంత టఫెస్ట్గా ఉంటుంది, మేము పడినటువంటి స్ట్రెయిన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇవాళ మన వీడియోలో నేను మీకు చూపించేసిపోతున్నాను. అండ్ అంత స్ట్రెయిన్ తర్వాత మేము ఎంజాయ్ చేసినటువంటి లొకేషన్ వ్యూస్ అయితే అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదన్నమాట వే, అక్కడికి వెళ్ళే వే. సో చంద్రగిరి నుంచి కొద్దిగా క్లాక్ టవర్ నుంచి ముందరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే బాయ్స్ హాస్టల్ అని ఒకటి వస్తుందన్నమాట, గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్. అక్కడి నుంచి కాస్త ఫ్రంట్కి వెళ్తే ఏదో సమ్ కాలనీ వస్తుంది. ఆ కాలనీ నుంచి ఇక్కడ మసీద్ వస్తుంది అనమాట. మసీద్ దగ్గర నుంచి ఇక్కడ పైకి మనకి వే ఉంటుంది. ఇప్పుడు అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, సో అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ట్రెక్ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే వెహికల్స్ అనేది పార్క్ చేస్తున్నాము. యాక్చువల్లీ సన్ రైజ్ ట్రెక్ కాస్త ఈ సమ్మర్ కదా, సమ్మర్లో కొంచెం సన్ ముందుగా తొందరపడి ముందుగా వచ్చేసాడనమాట. సో మేమేం చేయలేము ఇంకా. సో సన్ రైజ్ కాస్త హాట్ సన్నీని ఫేస్ చేస్తూ ఎక్కాల్సి వచ్చిందనమాట. సో ఇలా అయితే మా ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది. సో సమ్మర్లో ట్రెక్కింగ్ అంటే నార్మల్గా ఉండదు. జనరల్గా మనం ఏదైనా కాస్త దూరం నడిస్తేనే సినిమా కనిపిస్తుంది. అలాంటిది బాగా ఎర్లీ అవర్స్ అంటే మీరు 5కి కూడా సన్ వచ్చేస్తున్నారు. సో 5 o'clockకి అట్లా స్టార్ట్ అయితే కనుక ట్రెక్ అనేది సో ఈజీగా ఎండ్ అవ్వచ్చేమో కూల్గా. బట్ మేము స్టార్ట్ అయింది 6:30, 7, 8 కూడా అయిపోయింది అనమాట. సో ఇంకా అట్లాంటి సిచ్యువేషన్లో ఫుల్ సన్నీ ఉంటుంది కదా, ఇంకా ఎండని అస్సలు తట్టుకోలేకపోయాము. కాకపోతే మార్నింగ్ వెళ్ళేటప్పుడు అంత సన్నీ లేదు, ఇప్పుడిప్పుడే కొంచెం సన్ రైజ్ వచ్చింది కాబట్టి పర్లేదు అన్నట్టు ఎక్కేసామన్నమాట. సో ఇంకా పైకి వెళ్ళేసరికి ఇంకా సన్ కొంచెం పైకి వస్తున్నాడు, హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అవ్వగానే ఒక మంచి బండలు చూసుకొని ఆ బండల నీడల్లో కూర్చుని నిండిపోయామన్నమాట. సో ఇంకా వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండినాం. ఆల్మోస్ట్ ½ an hour to 45 minutes వరకు వెయిటింగ్. ఇంకా అక్కడ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయామన్నమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ హిల్ ట్రెక్కి పైకి వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను చూడండి. సో ఇదన్నమాట ఓవరాల్ వ్యూ అయితే. సో చైనా వాళ్ళు ఎలా ఉంటుందో చంద్రగిరి వాళ్ళు కూడా అలాగే ఉంటుందన్నమాట మనకి. సో కాకపోతే అందరికీ తెలీదు, చాలా కొంతమంది మాత్రమే ఇది అబ్జర్వ్ చేస్తారు. సో చంద్రగిరి వాల్ అన్నమాట ఇది. సో చైనా వాళ్ళలాగా మనకు కూడా తిరుపతిలో చంద్రగిరి వాల్ ఉందన్నమాట. సో ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇంకా మొత్తం పైకి కొండపైకి ఎక్కాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి ఇంతవరకు ఈజీగానే ఉండింది, ఇంకా స్లోపీగా ఉంటుందన్నమాట, స్లిప్పరీ ఉంటుందన్నమాట ఫుల్. సో ఇంకా ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉంటుంది. లెఫ్ట్ వెళ్తే మనం ఉరికంబం దగ్గరికి వెళ్తామన్నమాట, గంటా మండపం దగ్గరికి. ఇంకా రైట్ వెళ్తే కనుక మనకు బాలరాజ్ బండ అనేది వస్తుంది. సో ఇంకా ఈ బాలరాజ్ బండ దగ్గరికి ఎంత కష్టపడి వెళ్ళాము, అసలు దానికి బాలరాజ్ బండ అని పేరు ఎందుకు వచ్చిందో కూడా ఎవరికి తెలియదు అనమాట. కాకపోతే తెలుసుకుందాం ఇన్ ఫ్యూచర్లో. సో ఇప్పుడిప్పుడే కదా ట్రెక్ స్టార్ట్ అయింది. జనరల్గా ప్రీవియస్లీ గంటా మండపము, ఇంకా సూసైడ్ అంటున్నా, ఆ హ్యాంగింగ్ స్పాట్, తర్వాత ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా లొకేషన్, ఆ లొకేషన్ అంతా ఆల్రెడీ మా వాళ్ళు ట్రెక్కి వెళ్ళారు. సో నేను అప్పుడైతే మిస్ అయ్యాను. బట్ ఈ ట్రెక్లో నేను అన్నీ కవర్ చేసినట్టు అనిపించింది అనమాట నాకు. ఇక్కడి నుంచి వ్యూ మొత్తం కనిపిస్తుంది కదా, సో మొత్తం కవర్ చేశాను. చుట్టూ గ్రీనరీగా పొలాలు, అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఆ ట్రెక్ అంటేనే ఒక రకమైనటువంటి ప్లెజెంట్నెస్ అనమాట, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎవరికైనా ట్రెక్కింగ్ అలవాటు ఉంటే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ట్రెక్ చేస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది. ఇన్ కేస్ ఎవరైనా ట్రెక్కింగ్ అలవాటు లేని వాళ్ళు ఒక్కసారి ట్రెక్కి వెళ్ళి చూడండి, ఆ ఫీల్ ఎంత బాగుంటుందో. అసలు ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడెప్పుడు మనం ట్రెక్ చేద్దామా, ఎక్కడికి వెళ్తే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా అని ఆలోచిస్తారు. అసలు నేచర్కి మనిషికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. సో ఈ ట్రెక్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే నాకు ఆ విషయం అర్థమైంది. ఎటువంటి ప్రెషర్, ఎటువంటి టెన్షన్స్, ఎంత మూడ్ ఆఫ్లో ఉన్నా కూడా జస్ట్ ట్రెక్కి వెళ్ళేసి వస్తే మాత్రం ఆ ఫీల్ అనేది, ఆ వైబ్, నేచర్ వైబ్ అనేది టోటల్ నా మైండ్ సెట్ని మొత్తం మార్చేస్తుంది అనమాట. సో చాలా ప్లెజెంట్గా తిరిగి వస్తాను. సో ఇదన్నమాట మన చంద్రగిరి వాల్.
చూస్తున్నారు కదా ఎంత పొడవు ఉందో. అసలు అప్పట్లో రాజులు ఎంత కష్టపడి కట్టారో మరి అర్థం కావట్లేదు. ఈ స్టోన్స్ని ఎలిఫెంట్స్తో మోయించారన్నారు, బట్ ఇంత కొండలపైకి ఎలిఫెంట్స్ ఎలా వచ్చాయి అనేది మాకు డౌట్ వచ్చిందనమాట. సో ఎండాకాలం కదా, సో ఫుల్గా చెట్లన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. బట్ మేమైతే ఫైనల్లీ ఇంకా హిల్ ట్రెక్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో అందరూ ఫైనల్గా ఒక ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. సో రీచ్ అయిన తర్వాత ఇలా హిల్స్ చూసుకొని, అంటే కొండల నీడలు చూసుకొని ఆ రాళ్ళ కింద అలా కూర్చున్నాం అనమాట. అందరూ రిలాక్స్ అవుతున్నారు. సో ఇదే అనమాట బాలరాజ్ బండ, రెండుగా డివైడ్ అయింది కదా. సో అదే బాలరాజ్ బండ. ఇంకా దాని కింద ఒక స్వరంగ మార్గం లాంటిది ఉందన్నమాట. సో అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ట్రెక్కింగ్కి ప్రతి ఒక్కరూ వస్తారనమాట, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ముసలి వాళ్ళ దాకా. ఎందుకంటే ట్రెక్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. చాలా హెల్తీగా ఉంటారు. అసలు ఫస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసి 80 ఇయర్స్ వరకు కూడా హెల్తీగా ట్రెక్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చిన్నపిల్లలు కాదు, లేడీస్ కాదు, ముసలి వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ ట్రెక్కింగ్ హ్యాబిట్గా పెట్టుకుంటే కనుక చాలా పీస్ఫుల్ మైండ్తో ప్లెజెంట్గా లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. ఈ టెన్షన్లకి, పొల్యూషన్స్కి మన లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది. బట్ ఈ ట్రెక్కింగ్ వల్ల వన్స్ ఇన్ ఏ వీక్ మనం చాలా ప్లెజెంట్గా ఉండొచ్చు. సో ఆ ప్లెజెంట్నెస్ ఆ వీక్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. సో నాకు చాలా షార్ట్ టెంపరు, చాలా ఇమ్మీడియట్గా కోపం వచ్చేసేది, అసలు ఎట్లెట్లో ఉండేదాన్ని. కొంచెం ఈ ట్రెక్ వల్ల నాలో స్లైట్ డిఫరెన్సెస్ నేనే గమనించానమాట. ఎందుకంటే మన బాడీకి రిఫ్రెష్మెంట్ ఎంత ఇంపార్టెంటో బ్రెయిన్కి కూడా అంతే ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రెక్కింగ్ అనే కాదు, ఎవరికి నచ్చింది, ఎవరు ఏం చేస్తే ఫ్రీ అవుతారో అలా ట్రై చేయండి. నాకు ఇది హ్యాబిట్ అనమాట. ఎందుకంటే నేచర్తో నాకు చాలా బాండ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ట్రెక్కింగ్ ఒక హ్యాబిట్ లాగా పెట్టుకున్నాను. నాకు పాసిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తుంటాను అనమాట. ఇక్కడ ఫొటోస్ అవి కూడా తీసుకుంటున్నారు. సో ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజుగారి అమ్మాయి మాధవిరాజు వ్లాగ్స్. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో చిన్న లైక్ ఇచ్చి నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.